ఆగండి ఆగండి, మీకోసం వచ్చాను. మీకోసం అంటే మీకోసం కాదు, ఆమెను చూడడానికి వచ్చాను. ఏంట్రా మామా, నీ గర్ల్ ఫ్రెండ్ ని ఎవడో ఎక్కిరిస్తున్నాడే? ఎవడో కాదురా, తిరుపతి తమ్ముడు సూర్య. అలాగా? నా గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అన్నయ్య నీ గురించి చాలా చెప్పాడు. నేనే తిరుపతికున్న ఒకే ఒక తమ్ముడు సూర్య. నేను మా అన్నయ్య అసలు కలవలేవు అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీ ఇద్దరం కలిసిపోయాము. దానికి కారణం ఆయనలో కూడా ప్రేమ పుట్టడం వల్లనే. ఆ ప్రేమ పుట్టడానికి కారణం నువ్వేం చెప్పారు. అదే స్వయంగా చూసి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. వదినా వస్తా. రేయ్ వదినరా, వదిన. నాకు మాత్రమే వదిన కాదు, మనందరికీ వదిన. ఎవడైనా సైట్ గీటు కొట్టారని విన్నాను, అక్కడే కాల్చిపడేస్తా. వదినా వస్తా. ఏమవుతుందో ఏంటి కదా చేస్తున్నారు. నీకు ఇష్టమైంది ఏదైనా సెలెక్ట్ చేసుకో. అయితే కొట్టంతా కొనేచ్చా? వై నాట్, డెఫినెట్లీ. హాయ్, చాక్లెట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. తాతయ్య ఏం చేస్తున్నారు? యు ఆర్ స్వీట్. చేమ పాకుతుందమ్మా, అందుకే దాన్ని తరిమేశా. హే అర్జున్, ఇది చూడు. అర్జున్, నీకే చెప్తున్నాను చూడు. అటు చూడు, నీ రేంజ్ లో ఒక రొమాన్స్ జరుగుతుంది. తాతయ్య వయసుకు మించి బిహేవ్ చేయకండి. అదే ఆ తిరుపతి నిన్ను సైట్ కొడుతున్నాడు కదా, అలాగే. ప్రియా, అసహ్యంగా లేదు? నీ మనవరాలి వయసు ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళి ఇలా ప్రవర్తిస్తున్నావు. పబ్లిక్ ప్లేస్ వదిలే. ఏంటి పబ్లిక్ ప్లేస్? అతను ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు, ఊరికే ఉండమంటున్నావా? ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటో నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను. మిస్ ఆంధ్ర అయ్యి సంతోషంగా నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే ఆ మనిషి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నేను ఎంత బాధపడి ఉంటాను. నువ్వు కూడా అప్పుడప్పుడు అతనితో కంపేర్ చేసి కామెడీ చేస్తున్నావు. ఎవరు మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. ప్రియా, ఐఎమ్ సారీ రా. కమ్ ఆన్, లెట్స్ మూవ్. పద వెళ్దాం. అవసరమా నీకు? ప్రియా, షాపింగ్ కని వచ్చి ఏంటిదంతా? అర్జున్ బండితి వెళ్ళిపోదాం. ఏ ప్రియా, ఏమైంది నీకు? అయ్యో నన్ను ఇప్పుడేం అడగదు అర్జున్, నా మూడేం బాలేదు. ప్లీజ్ మనం వెంటనే వెళ్ళిపోవాలి. బండితి. ఎందుకు చిన్న చిన్న విషయాలకు టెన్షన్ అవుతున్నావు? అర్జున్, why don't you understand me? I'm very upset. ఇప్పుడు నువ్వు బండి తీస్తావా లేదా? వెళ్దాం పద. రేయ్ వదినతో వెళ్తున్నాడే, ఎవడాడు? ఒకవేళ లవ్ అయి ఉంటాడా? కాలేజ్ చదివే అమ్మాయి, అలా ఉన్నా కూడా ఉండొచ్చు. అలా ఉండకూడదే. అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? హలో, ఏ మగా, అన్నయ్య ఎక్కడున్నాడు? రేయ్ ఆపండ్రా, కొంచెం బుద్ధి ఉందా లేదా? ఆయనకి అర్థం కావట్లేదంటే మీరు కూడా తాగేసి తంత్రాలు ఆడుతున్నారు. అలా ఇలా చూడరా తమ్ముడు, నేను యూత్ అయిపోయానని యాదవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు అన్నా? నువ్వు యూత్ గా మారింది ఎందుకు? అమ్మాయికి నువ్వు నచ్చాలనే కదా. ఇలా తాగి తందనాలు ఆడితే ఏ అమ్మాయికి నచ్చిద్ది? అన్నా, ప్రేమించే ప్రతి అమ్మాయికి తన్ని ప్రేమించేవాడు మందు కొడితే, సిగరెట్ తాగితే, ఇంకో అమ్మాయిని చూస్తే నచ్చదు. తెలుసుకోండి. అట్లాంటి తొక్కుందా? ఆహా, ముందు మనకు తెలియకుండా పోయిందే. ఆ ముల్లారా డోలింగ్ ఇల్లి బన్నీ పిలిచావన్నా? దేవుడా, ఏరా దీన్ని కూడా మీరు వచ్చి నాకు చెప్పరా? నా తమ్ముడే నాకు చెప్పాలా? తమ్ముడు, ఈ నా కొడుకులు తాగడం కోసం
నాకు పోసి చెడగొట్టేస్తున్నారా? కరెక్ట్ గా చెప్పారయ్యా. కరెక్ట్. ఈ రోజు నుంచి నేను బుద్ధుడిలాగా మారిపోయాను. ఇక మీదట నా జీవితంలో మందు లేదు. దీనిపైన మా జీవితాల్లో నెమ్మది లేదు. ఆ బిడ్డ భద్రం భద్రం. వస్తారా ఎదవల్లారా? ఈయన ప్రేమించి మన నెమ్మదిని చెడిపేశాడు కదా. ఇక్కడంతా లాస్ట్ రౌండ్ ఏదైనా పట్టుకురా పో. నమస్తే అన్న. అన్నయ్య రండి రండి. అరే తమ్ముడు, లేగరా లేగరా. రే ఏట్రా చూస్తున్నావు? నేను పెద్ద డాడీని రా. నేను చూస్తే చిన్నోళ్ళలాగున్నానా? అంతా మీ బాబు చేసిన పనే. రా 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 నాన్న రా రా రా. రా రా. చూడు ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చానా చూడు. ఇలా కూర్చో. నేనేం చిన్న పిల్లడినా? టెడ్డీ బేర్ అని తెచ్చారు ఆడుకోవడానికి. అవునరా, మర్చిపోయాను రా. మీ నాన్న అప్పుడే చెప్పాడు నా కొడుక్కి 7 ఏళ్ళని. నేను చూడు చిన్నపిల్లడు అనుకుని ఎలికిపడి బొమ్మలని తెచ్చా. అది గుర్తుండుంటే నీకు ఓ పెద్ద కారు కొనుక్కొచ్చేవండ్రా. అదే పెళ్ళయి ఉంటే నాకు అన్ని తెలిసేరా. ఏ క్లాస్ చదువుతున్నావురా? 3rd స్టాండర్డ్. అరే సూపర్ రా. మా అన్నయ్య ఎలా మారిపోయాడు చూసావా? అన్నయ్య ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? కొన్నాళ్ళుగా ఫ్యామిలీ పిల్లలు అని అలా జీవించాలని ఆశపడుతున్నారా? ఈ ఒకరోజు మాత్రం నీ ఇంట్లో ఉండటానికి చోటిస్తావా? ఏంటన్నయ్య ఇలా అడుగుతున్నావు? ఇది నీ ఇల్లు అన్నయ్య. మనంతా కలిసి ఉండాలే కదా ఆశపడుతున్నాం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండన్నయ్య. ఇవాళ ఒక్కరోజు ఉంటే చాలేరా. రా 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 రా. మీ నాన్న ఎలాగెత్తుకుని సిటీకి వచ్చాను రా. సంతోషంగా ఉంది. అర్జున్, ఇతను తిరుపతి తమ్ముడు. ఇతను నమస్తే. ఇక్కడికి వచ్చాడు. కూర్చోండి కూర్చోండి. కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు. అంతా సవ్యంగా జరగాలని నా భార్య చెప్పింది. అందుకే తాంబూలంతో సవ్యంగా వచ్చాము. తాంబూలం మార్చుకుందామా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి, నిశ్చయదార్థాలు ఇవన్నీ 2 కుటుంబాల ఇష్టంతో జరగాల్సిన విషయాలు. నువ్వే నిర్ణయం తీసుకొని ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? రేయ్ అన్నా, మన ఉదయంతో షాపింగ్ కాంప్లెక్స్ లో తిరుగుతూ ఉన్న పార్టీ కదా వాడు. అవునా? రేయ్, నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడేంటి? రేయ్ చిన్న మాట్లాడుతున్నాడుగా, ఆగురా. హలో, పోలీసు నంబర్ వెతుకుతున్నావా? ఇదిగో ఇందులో కలెక్టర్, కమిషనర్, చీఫ్ సెక్రటరీ అందరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు. కూర్చోండి కూర్చోండి. ఇక్కడ చూడండి, మా అన్నయ్యకి మిగతా వాళ్ళు ఆశపడింది నెరవేర్చే అలవాటు. మొదటిసారిగా మా వదిన మీద ఆశపడ్డారు. ఆయన ఆశపడింది తప్ప రైట్ అంత నాకు తెలియదు. ఆయన ఆశ నెరవేర్చడం తమ్ముడుగా నా బాధ్యత కదా. తమ్ముడు, చూడ్డానికి హీరోలాగున్నావు. జాగ్రత్తగా ఊరికెళ్ళి చేరు. మేం చేయాల్సింది చాలా బాధ్యతగా మా వైపు నుంచి చేసేసాం. మీ అమ్మాయికి ఆశపడి మీరు చేయాల్సింది ఏమైనా సరే మొత్తం పెళ్లిలో చేసుకోండి. వస్తా రా.